చర్ల మండల పెట్రోల్ డీజిల్ వినియోగదారులకి చర్ల బంకు తరపు నుంచి విన్నపించే విషయం ఏంటంటే, నిన్న పెట్రోల్ డీజిల్ విషయాల్లో బంకులో తేడా వచ్చిందనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెట్రోల్ డీజిల్ కొలతల విషయాల్లో చర్ల బంకులో ఎటువంటి తేడాలు లేవు. అది ఎవరైనా వచ్చినా కానీ మేము కొట్టి క్వాలిటీ మరియు క్వాంటిటీ టెస్ట్ చూపెట్టగలుగుతాం. పంపులోంచి కొట్టి పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే సమయంలో పంపు మీద డిస్ప్లే మీద రాసి ఉంటుంది, సున్నాలు సరిచూసుకొని పెట్రోల్ కొట్టించుకోండి అని చెప్పి. ఆ విధంగా వినియోగదారులు మన పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే సమయంలో సున్నాలు చూసుకొని పెట్రోల్ కొట్టించుకునేటట్లుంటే ఎటువంటి పెట్రోల్ తక్కువ రావటం అనేది జరగదు. కానీ నిన్న సదరు వచ్చిన వ్యక్తి కొంచెం మద్యం సేవించి ఉండటం వల్ల కొంచెం పంపు దగ్గర డిస్కషన్ జరిగింది. దానికి నేను వచ్చాను, పెట్రోల్ డీజిల్ ఓపెన్ చేసి చూపెట్టడం జరిగింది. కానీ 200 రూపాయలకి 2 లీటర్ల పెట్రోల్ రాదు. పెట్రోల్ వచ్చేసి 108 రూపాయల 86 పైసలు ఉండటం వల్ల, అదిగాక బండిలో కొంత పెట్రోల్ ఆగిపోతుంది సాధారణంగా ఏ బండిలోనైనా సరే. అదిలో BS6 వెహికల్ వల్ల దానికి కార్బేటర్ కూడా లేదు బండిలో. సదరు వ్యక్తికి పెట్రోల్ తీసి కొంచెం చూపెట్టడం జరిగింది. అతను మద్యం మత్తులో ఉండి వీడియోలు అవి తీసి వైరల్ చేయడం జరిగింది. మీకు ఏమైనా బంకు ద్వారాగా మీకు అనుమానాలు ఉంటే ఎవరైనా సరే పెట్రోల్ డీజిల్ కొట్టించుకునే వ్యక్తి మా దగ్గరకు వస్తే 5 లీటర్ల పెట్రోల్ కొట్టి కొలత చూపెట్టడం జరుగుతుంది. క్వాలిటీ కూడా చెక్ చేసి చూపెట్టడం జరుగుతుంది. అట్లాంటి వ్యక్తి ఇట్లా నన్ను జరగటం వల్ల మా దగ్గర పనిచేసే కుర్రోడిని కూడా మా బంకుకు చెడ్డ పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఎటువంటి కూడా ఇది లేకుండా అబ్బాయిని తీసేయడం కూడా జరిగింది.